రాజా రామ్మోహన్ రాయ్. మరి రాజా రామ్మోహన్ రాయ్ని భారతదేశ సాంఘిక మత సంస్కరణ ఉద్యమ పితాగా పిలవడం జరుగుతుంది. మరి ప్రపంచ సాంఘిక మత సంస్కరణ ఉద్యమ పిత ఎవరు సార్ అంటే పెట్రార్క్. ఆంధ్రప్రదేశ్ సాంఘిక మత సంస్కరణ ఉద్యమ పిత కందుకూరి వీరేశలింగం పంతులు గారు. మరి రాజా రామ్మోహన్ రాయ్ 1772 మే 22వ తేదీన బెంగాల్లోని రాధా అనే గ్రామంలో జన్మిస్తాడు. రాజా రామ్మోహన్ రాయ్ జన్మించిన కొన్ని సంవత్సరాలకే తల్లిదండ్రులు ఇద్దరూ చనిపోతారు. తర్వాత అన్నయ్య వదిన సంరక్షణలో పెరిగి పెద్ద అవుతాడు రాజా రామ్మోహన్ రాయ్. అలా పెరిగి పెద్ద అయిన కొన్ని రోజులకే అన్నయ్య అనారోగ్యంతో చనిపోతే అన్నయ్యని ఏ చేతిలో అయితే పడేశారో వదిలిని పడేయడం జరుగుతుంది. ఆ ఆచారమే సతీ ఆచారం. దీన్ని ఎట్టి పరిస్థితుల్లో నిషేధించాలనుకుంటాడు రాజా రామ్మోహన్ రాయ్. ఈ విధంగా ఈయన సాంఘిక మత సంస్కరణ ఉద్యమం వైపు అడుగుబాట్లు వేయడం జరుగుతుంది. ఈయన కృషి ఫలితంగా 1829 డిసెంబర్ 4వ తేదీన సతీ ఆచారాన్ని విలియం బెంటింగ్ అనే వ్యక్తి నిషేధించడం జరిగింది. మరి ఈ సతీ ఆచారం గురించి ప్రస్తావించిన తొలి గ్రంథం ఋగ్వేదం. మరి తొలి శాసనం యరాన్ శాసనం వేసింది భానుగుప్తుడు. మరి భారతదేశంలో ఒక ప్రాంతంలో తొలిసారిగా ఎవరు నిషేధించారు సార్? ఒక ప్రాంతం, అది 1511లో గోవాలోని అల్బు క్లర్క్ అనే వ్యక్తి నిషేధించడం జరుగుతుంది. భారతదేశం అంతటా 1829 డిసెంబర్ 4న విలియం బెంటింగ్ నిషేధించడం జరుగుతుంది.